పేరుని నాని. అరే నీ ఇంట్లో ఒకరితో వెళ్ళిపోయినారు, అది నీకు తెలుసు. నువ్వు మగతనం గురించి మా దగ్గర మాట్లాడుతున్నావు. మగతనం గురించి నేను దియ్యను, కానీ నీ ఇంట్లో ఒక వ్యక్తి వెళ్ళిపోయినారు. ఆ వ్యక్తి ఎవరో నీకు కూడా తెలుసు. డ్రైవర్ తోటి సహా వెళ్ళిపోయినారు. నీకు అవసరమా కళ్యాణ్ బాబు గురించి? గుట్కా కొడాలి నాని. నువ్వు మొన్ననే క్యాన్సర్ వచ్చింది అనుకున్నారా బిడ్డ నీకు? నేను ఎందుకంటే ఒక వీడియో వచ్చింది, ఫేక్ వీడియో. నిజంగానే క్యాన్సర్, నిజంగా మీలాంటి ప్రజల్ని దోచుకునే 420 బ్యాచ్ కళ్యాణ్ బాబు వస్తుండు. కాసుకోండి. 2024లో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాడు, ప్రతి ఒక్కరికి అన్నం పెడతాడు, ప్రతి ఒక్క పౌరుడికి న్యాయం చేస్తాడు. ఆంధ్రాకి ఐటీ కంపెనీ తెస్తాడు కళ్యాణ్ బాబు. ఆడబోచ్చుగాడు బ్రో, గుడివాడ టైర్ల బండి మీద డాన్స్ చేస్తాడు ఇట్లా. వాడికి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. వాడికేంది, వాడి అధినాయకుడికే హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. జగన్ రెడ్డికి కూచుకు ఏదో అంటాడు బ్రో, కూచు కచ్చుకూచి ఏదో అంటాడు. ఫస్ట్ హిందీ చక్కగా మాట్లాడడం జగన్ మా కళ్యాణ్ అన్న ట్రోల్ చేస్తేనే నీకు గుద్దల మండింది. ఇప్పుడు మేము ట్రోల్ చేస్తాం. హలో ఏపీ, హలో ఏపీ అన్న గురించి ఒక పాట కనిపెట్టిన. అమ్మా ఓ అవ్వా, అన్న వస్తున్నాడు, మిమ్మల్ని దోచుకుంటాడని చెప్పండి. 2024లో కూడా ఓట్లేయండి మీరు. మిమ్మల్ని సర్వనాశనం చేస్తాడు మీ తమ్ముడు, మీ అన్న, మీ జగన్ రెడ్డి. సగౌరవంగా చెప్పుకుంటున్నాం. మిమ్మల్ని దోచుకోవడమే మా వైసీపీ పార్టీ ఉద్దేశం పెట్టుకుంది. రోజా, డైమండ్ రాణి రోజా కూడా మళ్ళీ మంత్రి అయితే మళ్ళీ ఇలాగే మాట్లాడుతుంది. మేము ఇలాగే పవన్ కళ్యాణ్ గురించి ఇలాగే ట్రోల్ చేస్తాం. ఎందుకంటే మా దగ్గర ఆన్సర్ లేవు. మీ దగ్గర క్వశ్చన్లు ఉన్నాయి కానీ మా దగ్గర ఆన్సర్ లేవు. అందుకే మేము ఆన్సర్లు చెప్పలేము. మీటింగ్ పెడితే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకుంటూ అంటాము. మాకు అదే చేతన అవుతుంది, ఇంకేది కాదు. 2024 సీఎం పవన్ కళ్యాణ్ గారు. వారాహి 8384 రిజిస్ట్రేషన్ అవ్వనివ్వను, 83 ఆంధ్ర రానివ్వని అన్నారు. విజయవాడలో పూజ కూడా చేసుకుంది, అన్ని చోట్ల పూజ చేసుకుంది. మొదటి విడత కూడా అయిపోయింది. ఏం పీకినారు? తాడేపల్లిగూడెంలోనే తిరిగాడు. ఏం పీకినారు? ఒక సీటు కూడా కన్ఫర్మ్ అయిపోయింది తణుకు నుంచి. రాజోలు గడ్డ, కళ్యాణ్ బాబు అడ్డ. మా గడ్డ అది, రాజోలు గడ్డ. వాడుకుంది. అరే నువ్వు మా ఎమ్మెల్యే సీట్తో గెలిచిన బాడుకోవి నువ్వు. నీకు ఆల్రెడీ వాడు కూర్చోబడిపోతుంది. చూసుకుందాం. ఇంకోటి భీమవరం ఎమ్మెల్యే గంధి శ్రీనివాసరావు. అరే రెచ్చిపోకరా రే, నీ చిట్ట మొత్తం అందరికి తెలుసు. నీ చిట్ట అందరికి తెలుసు మొత్తం. నువ్వు ఎన్ని దోచుకున్నావో, ఎన్ని దాచుకున్నావో. అన్నీ దాచుకుంటాం, అన్నీ దోచుకుంటాం. కానీ 150 కోట్లు 100 కోట్లు పెట్టి పవన్ కళ్యాణ్ మీద గెలుస్తారు, డబ్బులు ఖర్చు పెట్టి. గుద్దలో దమ్ము ఉంటే రూపాయి ఖర్చు పెట్టకుండా పోటీ చేయండి, అప్పుడు ఒప్పుకుంటాం. 170, వై నాట్ 175? బొచ్చు వస్తాయి. బొచ్చు మా బొచ్చు, ఇగో మేము వేస్తామా ఓట్లు? నాకు 24 ఇయర్స్. ఈ గాండుగాళ్ళు అంటారు మీకు ఓటు హక్కులే లేవు. నాకు 24 ఇయర్స్. నేను ఓటేస్తా భీమవరంలో. జనసేనకే మా ఓటు. మాకు రూపాయి వద్దురాబాయ్. మాకు మా కళ్యాణ్ బాబు సీఎం అవ్వాలి. సో ఒకటే చెప్తాను, హలో ఏపీ అన్నప్పుడు వెల్కమ్ చేసి ఆన్సర్ చెప్పేళ్ళు అప్పుడు నీకు మేము ఓటేస్తాం. నీకు ఆ దమ్ము లేదు, నీకు చెప్పలేవు. అనుకో ఆప్తగానే కదా మాకు
వింటేజ్ బాగుంది. రీమేక్ అని పట్టించుకోవద్దండి. పవన్ కళ్యాణ్ సినిమా చూడండి, డెఫినెట్ గా నచ్చుతుంది. ఎక్స్పీరియన్స్ బాగుంది. నెక్స్ట్ ఇద్దరు కాంబినేషన్ సూపర్